గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వారి అవసరతలను తీర్చి వారికి సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి మరి గీత సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి డెలివరీని తండ్రి తమకు అనుగ్రహించండి. మీరే తోడయండి మనం వేడుకుంటున్నాము దేవా. ఇక్కడ ఏ ఆటంకంలో సమస్యలు లేకుండా మీరే తోడయండి నాన్న. మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం నిమ్మని వేడుకుంటున్నాను. మంచి డెలివరీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్టాక్ జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన కౌన్సిలింగ్ లో మీరే తోడైంది తండ్రి. ఏ డిసిషన్ తీసుకోవాలని నాయన మీరే తెలియపరిచి తండ్రి మీ చిత్తమైనది నాయన తండ్రి తీసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి తను. ఆయన ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి, మేలు జరిగించండి తండ్రి. కూడా తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకున్నాను తండ్రి. శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఆయన మరి ఏ అనారోగ్యం లేకుండా తండ్రి మీ యొక్క పునరుద్ధరణ శక్తిని అనుగ్రహించి తండ్రి ఆనతికేనాను తండ్రి. మరి ప్రతి అనారోగ్యం ప్రతి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నూతనమైన ప్రతిఫలం వేయండి తండ్రి. 38 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని ఆయన దాన్ని మంచి ఆరోగ్యమైన దీర్ఘాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని తండ్రి ఫ్యూచర్ లో కూడా మీరు తోడేయండి. మంచి ఆరోగ్యం మంచి పట్నం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఇంకొకరు తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి వారికి అవసరతలను కూడా తీర్చమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పేరుని కూడా జ్ఞాపకం తీసుకోండి తండ్రి. ప్రతి ఒక్క అవసరాలు తీర్చమని వేడుకుంటూ మంచి ఆరోగ్యము క్షేమము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి హృదయంలో స్నేహ సంతోషం పరులకు ఆనందంగా అనుగ్రహించమని వేడుకుంటూ ఇచ్చిన సమయం బట్టి తోడు ఇవ్వండి, ఆరాధనలో తోడు ఇవ్వండి తండ్రి. ఆ మాటను ద్వారా మీరు మహిళ వేడుకుంటూ ఇచ్చిన ప్రేయర్ వస్తుంది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక దానికి నేను సమాధానం వల్ల వేడుకుంటున్నాను. ఇంతవరకు ఎన్నో మేలు జరిగించేస్తుంది. ప్రత్యేక మేలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా విన్నపం వేసునామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువు నందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువు నందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన వాణిని వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారము? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండ్రులు కోల్పు చేయుట, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందును కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లూకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. పళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిన. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనది నేను విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు పోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగి నేడలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు.
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెను, చెమట రక్తముగా మారెను, బహు దుఃఖములో మునిగెను, చెమట రక్తముగా మారెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమును తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. హల్లెలూయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు
నన్నడగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడగించిన నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంత మేలని నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంత మేలని షడ్రక్ మేషక్ వాలే అబేద్నెగో వాలే దానియేలు వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా షడ్రక్ మేషక్ వాలే అబేద్నెగో వాలే దానియేలు వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయ నీవే నా శ్వాసయ నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చి వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు మగ్దలేనా వాలే సమరయ స్త్రీ వాలే సారేపతి స్త్రీ వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మగ్దలేనా వాలే సమరయ స్త్రీ వాలే సారేపతు స్త్రీ వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయ నీవే నా శ్వాసయ నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా. చక్కని పాటలు పాడి జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. ఉదయకాలం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా అందరం ఆసక్తిగా ఉత్సాహంతో వచ్చిన ఒకటి దేవుడు అందరిని తెచ్చినాక ప్రియులారా మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు ఉదయకాలం మనం ధ్యానిస్తాం. వాక్యాలు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం వినడం, ధ్యానించుకోవడం, ఒప్పుకోవడం వలన మనకు చాలా ఆశీర్వాదం అనమాట. అంటే మన పరిశుద్ధలు ఎదిగినట్టు, సమాధానములు, సంతోషములు అన్నిటిలో మనం ఎదిగినట్టు దేవుడు వాక్యం ద్వారా కృప చూపిస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వంగా ప్రియులారా
వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులరా 14 వచనములో ప్రియులరా మనం చూసినట్లయితే మనం అందరితో ప్రియులరా సమాధానంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. అక్కడ రాయబడింది లివింగ్ హోలీ లైఫ్, అంటే పరిశుద్ధమైన జీవితం. వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీవన్ అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం, దాని కొరకు దేవుడు ప్రియులరా మనను పిలిచామన్నమాట. పరిశుద్ధంగా బ్రతకడమే పరిశుద్ధమైన దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతకడం. ఇది ప్రియులరా గొప్ప సంతోషం అనమాట, గొప్ప ఆశీర్వాదం అనమాట. ఇప్పుడు దాని కొరకు దేవుడు ప్రియులరా మనను పిలిచామన్నమాట. కాబట్టి నిజంగా సువార్తమైన రక్షణ పొందిన వ్యక్తులు వారు కోరితే అనమాట, దేవా నన్ను పరిశుద్ధపరచము, పరిశుద్ధంగా బ్రతకనట్టు యేసయ్య నాకు సహాయం చేయమని తప్పకుండా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులరా చాలా గొప్ప జీవితం అని, ఆనందకరమైన జీవితం అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైన దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతకడం. కాబట్టి వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీవన్ అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ హోలీ విల్ నాట్ సీ ద లార్డ్. కాబట్టి పరిశుద్ధ లేకుండా ప్రభువును చూడలేదు. కాబట్టి సువార్థమైన రక్షణ పొందినప్పుడు నుండి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి ఆ హోలీ స్పిరిట్ లో, ఆ పరిశుద్ధ దేవుల్లో మనం ఆధారపడిన వ్యక్తులుగా ఉండే తప్పకుండా ప్రియులారా మనం పరిశుద్ధలో అనుదినం ఎదిగినట్టు సహాయపడుతుంది. పరిశుద్ధంగా బ్రతికినట్టు తప్పకుండా సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి దేవుని పిలుపు ఉందని మనం చాలా మంది కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, సువార్త పరిచర్య చేస్తున్నారేమో, వాక్యాలు నేర్పిస్తున్నారేమో, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారేమో, చాలా మందికి మనం సహాయం చేస్తున్నారేమో. అంత మంచిది అయినప్పుడు కూడా ప్రియులరా పరిశుద్ధ జీవితం కూడా కాపాడుకోవాలన్నమాట. అంటే మనం పాపంలో పడిపోవద్దు అనమాట. అంటే మనం దేవుని బిడ్డలుగా ప్రియులరా సాక్ష్యం కాపాడుకోవాలి. బ్రతైన రోజు దాకా ప్రియులరా మనం వాక్యం కొరకు, పరిశుద్ధ కొరకు మనం నిలబడినప్పుడు సాక్ష్యం విట్నెస్ కలిగి వారికి ఉండాలి, విట్నెస్ ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధ ప్రియులరా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది 3 విధంగా సాతాను ప్రియులరా దేవుని బిడ్డలను ప్రత్యేకంగా శోధిస్తాడు, అంటే పడేసినట్టు. ఒకటి మనం చూసినట్లయితే శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డెంబం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఈ మూడు విషయాన్ని ప్రియులరా పరిశుద్ధాత్మ సహాయం వలన, హోలీ స్పిరిట్ సహాయం వలన, ప్రార్థన ద్వారా మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. అన్నదాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలని పరిశుద్ధ దేవుడు ప్రియులరా కోరుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర కూడా మనం చూసినట్లయితే సాతాను శోధించామన్నమాట. హవ్వను శోధించినప్పుడు హవ్వ పడిపోయాం, ఆదాం కూడా శోధింపబడాము. ఆదాం ప్రియులరా మనం చూసినట్లయితే ఆదాం దేవుని కంటే ఎక్కువ తన భార్యను ప్రేమించామన్నమాట. భార్య పడిపోయిన స్థాయిలో ఉన్నా కాబట్టి దానికి ఎఫెక్ట్ వచ్చింది అనమాట. కాబట్టి భార్యలు మాటలు ఒపీనియన్ వినడం తప్పని కాదు కానీ సోదరం, కానీ ప్రియులారా పడిపోయిన భార్య యొక్క మాటలు, అంటే ఓడిపోయిన స్థాయిలో సాక్ష్యం లేని ఒక వ్యక్తి యొక్క స్వరం విని ఉండే పడిపోతుంది అనమాట. భార్య కానీ, హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనా సరే పడిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క స్వరం విని ఉండే మనం కూడా పడిపోతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం యేసుక్రీస్తు స్వరం మనం విన్నా, యేసుక్రీస్తు జయించిన వాడనమాట. యేసుక్రీస్తు జయించామన్నమాట. నేత్రాశను, శరీరాశను, చూపడ్డవాని అన్నిటిని జయించాము. కాబట్టి మనం యేసుక్రీస్తు స్వరం విన్నామన్నమాట. యేసుక్రీస్తు స్వరం విన్నప్పుడు, జయించిన యేసుక్రీస్తు స్వరం విని బ్రతున్నప్పుడు మనం కూడా జయంతో బ్రతున్నమాట, ఓడిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం ఎవరు స్వరం విన్నామని చాలా జాగ్రత్త. ఓడిపోయిన వారు ఒక స్వరం, సాక్ష్యం లేని వారు ఒక స్వరం వినవద్దనమాట. అంటే పడిపోయిన స్థాయిలో ఉన్నవారు. కానీ జయించిన వారు ఒక స్వరం, ఓడటి ప్రార్థన ద్వారా, హోలీ స్పిరిట్ ద్వారా జయించుకొని బ్రతున్న వారు ఒక స్వరం విని ఉండే. అది ప్రియులారా మనం కూడా జయంతో బ్రతికినట్టు ప్రియులారా మనకు తప్పకుండా సహాయపడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు జయించాము. అందుకొరకు ప్రియులారా మనం కూడా అనుదినం
యేసుక్రీస్తు యొక్క స్వరం పరిశుద్ధాత్మను బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మనం ఆ వయసు ప్రియులరా మనం శ్రద్ధగా వినాలి అనమాట. విని మనం నడిచిన వ్యక్తులుగా ప్రియులరా మనం ఉండే మనం పడిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప మనం చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ జయించిన పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు కొందరు ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు అబ్బో నేను ఒకవేళ పడిపోతేమో అలాంటి ఆలోచనలు వస్తాయేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకొరకు ప్రియుల బైబిల్ కింద మనకు నేర్పి పట్టుదల ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన వాక్యం మనకు అవసరమన్నమాట. వాక్యంతో మన ఆత్మను నింపుకోవాలి, ఆత్మను మనం బలపరుచుకోవాలి. ఇప్పుడు ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం ఆత్మ మనిషి బలపరచబడిన స్థాయిలో మీరు పడిపోలేదన్నమాట. పడిపోలేదు, పాపం చేయలేదు, పడిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ మనిషి కొత్తగా జన్మించిన మన ఆత్మ మనిషి బలపరచబడి ఉండే ఆ దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడి ఉండే మనం పడిపోకుండా కాపాడుతాయి అనమాట. కాబట్టి అబ్బో నేను ప్రజల దగ్గర వెళుతున్నప్పుడు నేను పడిపోతేమో, లేదా కొందరు నన్ను అట్రాక్షన్ చేస్తే నేను పడిపోతేమో అని ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేసుకోవాలి? ఇన్నర్ మ్యాన్ బలపరచుకోవాలి. ఇన్నర్ మ్యాన్ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనమాట. డైలీ పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. డైలీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. డైలీ మనకు అవసరం. అందుకొరకు ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు స్తోత్రం చాలా వ్యక్తులతో మనం కలుస్తారేమో, బయటికి వెళతారేమో, కొందరు మన దగ్గర వస్తారేమో. హల్లెలూయా. కాబట్టి కొందరు ప్రార్థన చేసి ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వారు వస్తారు. కొందరు కార్నల్ వ్యక్తులు వస్తారు. కార్నల్ అంటే ఫ్లెష్లీ మ్యాన్ అంటే క్రిస్తునందు పసి పుల్లలు. కొందరు న్యాచురల్ మ్యాన్ అంటే దేవునితో సంబంధం లేని వ్యక్తులు కూడా కొన్నిసారి వారితో కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తాయి. వారు కూడా కొన్నిసారి మన దగ్గర వస్తే మనం కూడా కొన్నిసారి వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తాయి, రావడానికి అవకాశం ఉంది. అందువరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఉదయకాల ప్రార్థన మనకు ప్రియులారా ప్రార్థన మనకు చాలా సహాయపడుతుంది. వాక్యం బోధించుకోవడానికి ఆత్మ మనిషి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, లేక ప్రభువును ఆత్మలో సత్యంలో పరిశుద్ధన దేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ప్రియులారా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేస్తున్న కొలది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది అన్నమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మతోడు బలపరుస్తారు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడి ఉంటే పాపం చేయలేదు. అది ఎంత అట్రాక్ట్ చేసినా సరే పడిపో లేదనమాట, కాపాడుతుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడి ఉంటే తప్పకుండా మనకు అంటే హోలీ స్పిరిట్ ఆలోచన అనుగ్రహిస్తాడు అనమాట. హోలీ స్పిరిట్ మనల్ని కాపాడితే మనను తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూసిన వ్యవసాయం గురించి ప్రియులారా మనం చూసిన అందమైన స్త్రీ ఆమె అట్రాక్ట్ చేసినప్పుడు కూడా, ఇచ్చినప్పుడు కూడా పాపం చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధ కొరకు, అంటే ఎందుకంటే పరిశుద్ధన దేవునితో కనెక్షన్ ఉంది అనమాట. అంటే ప్రియులారా మనం చూసినట్టే తన శరీరాశ కంటే దేవునితో కలిసి బ్రతిక విషయంలో యోసేపు ఆనందించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. శరీరాశ ద్వారా ఉన్న ఆనందం కంటే దేవునిలో ఆనందించుకోవడం, దేవునితో ఉన్న ఆ కనెక్షన్ లో ఉండడం వల్ల ఉన్న ఆనందం, ఆ సహవాసంలో ఉన్న పరిశుద్ధ దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు ఉన్న ఆనందం, దేవుని స్వరానికి లోబడి బ్రతుకున్నప్పుడు ఉన్న ఆనందం, పరిశుద్ధ దేవుని మాటకు లోబడి బ్రతుకున్నప్పుడు ఉన్న ఆనందం ఇంకా గొప్పది అనమాట. అది స్థిరంగా నిలబడతాయి అనమాట. ఈ లోకానుసరమైన సంతోషాలు కొద్దిసేపు మాత్రమే అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రయారిటీ యేసుక్రీస్తు కొరకు ఇవ్వాలి, పరిశుద్ధ దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని వాక్యం కొరకు ఇవ్వాలి. అప్పుడు మన జీవితం పరిశుద్ధంగా బ్రతకబడుతుంది. మనం సాక్ష్యం కాపాడబడుతుంది. సాతాను యొక్క తంత్రాలను మనం ఓవర్కమ్ చేసేవారుగా మార్చబడతాయి అనమాట. సాతాను యొక్క తంత్రాలను ఓవర్కమ్ చేసేవారుగా మార్చబడతాయి. కూడా ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిలుపు మనం పొందాము, మంచిది. దేవుని కడుగజారులో మనం బ్రతుకుతున్నాము, మంచిది. సాతాను యొక్క రాజ్యం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చాం. సువార్త ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నారు? ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తున్నాడు. మనం పడిపోవాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట.
కానీ పరిశుద్ధాత్మ దేవుడేమో మనం పడిపోకుండా, ప్రభువైన యేసుక్రీస్తు ఏమో మనం పడిపోకుండా మనను అనుదినం బలపరిచి కాపాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు క్షమించే విషయంలో మీరు ఎదుగుతున్నారేమో, క్షమించే విషయంలో. కాబట్టి కొందరికి కొన్ని ఏరియాలో బలహీనత ఉండవచ్చు. కొందరు కోపం కావచ్చు, కొందరకు ఫియర్ కావచ్చు, కొందరకు ప్రియులారా దురాశ కావచ్చు, కొందరకు డబ్బు పిచ్చి కావచ్చు. అంటే ఒక్కొక్క వ్యక్తి ప్రియులారా మనం చూస్తే కొన్ని విషయాలు ఎక్కువ ప్రభావం చేస్తాయి అన్నమాట, కొన్ని పాపాలు. అందుకొరకే హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది ఒకవేళ కొందరకు అంటే తల్లి గర్భం నుండి ఉన్నప్పుడే, లేదంటే చిన్నప్పటి నుండి వారిలో ఎంటర్ అవుతుంది. ఫియర్ కావచ్చు, కొందరికి దురాశ కావచ్చు, కొందరికి కోపం కావచ్చు. కాబట్టి సమ్ సెన్స్ అది ఎక్కువ కొందరును ప్రభావం చేస్తాం, అన్నీ లేదేమో కానీ కొన్ని. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం ఎత్తుకొని ప్రార్థన చేయాలి. వాక్యంలో లోతైన అనుభవంలో వెళుతున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి కూడా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఇన్నర్ మ్యాన్ మనం పరిశుద్ధాత్మ వలన బలపరచుకోవాలి. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతికినట్టు తప్పకుండా మనకు అది సహాయపడతాయి. అందుకొరకు ఉదయకాల ప్రార్థన చాలా ఉదయకాలం లేచి కొందరు ఉన్నారు 3 గంటల నుండి లేచి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. మంచిది. 4 గంటల నుండి లేచి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. ఒకటి ఒక 3 గంటలు కానీ, 4 గంటలు కానీ, 5 గంటలు కానీ, వీరుండే 6 గంటలు కానీ ప్రార్థన చేసుకొని ఉండడం మంచిదన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రోజంతా ఆ దేవుని యొక్క సన్నిధి అనుభవించుకొని ఆమె ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ మనిషి బలపరచబడి ఆత్మానుసారంగా బ్రతకడానికి ప్రియులారా మనకు అది చాలా చాలా సహాయపడుతుంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం హోలీ లైఫ్ ప్రియులారా అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. లివింగ్ ఏ హోలీ లైఫ్. ఒకటి పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధలో ఏదో గుంపులో మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి అది దాని వలన ప్రియులారా అదే మనకు మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యోసేపు కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధ కొరకు నిలబడిన కాబట్టి కొంతమట్టుకు కొందరు తిట్టినట్టు, లేదంటే నిందించినట్టు, అవమానపరిచినట్టు, అబద్ధాలు చెప్పినట్టు అలాంటి కొన్ని శోధన తన జీవితం మనం అనుభవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధన దేవుడు యోసేపుతో నిలబడామన్నమాట. కాబట్టి మనతో కూడా మనలో ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధన దేవుడు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనతో నివాసం చేస్తాను. కాబట్టి దేవుని పిలుపు ఉందన్న యోసేపు ప్రియులారా మనం చూస్తే వాక్యం కొరకు పరిశుద్ధ కొరకు నిలబడినప్పుడు దేవుడు ప్రియులారా మనం చూస్తే క్రమంగా హెచ్చించామన్నమాట. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో క్రమంగా దేవుడు మనను హెచ్చిస్తాడు. అంచెలంచెలో దేవుడు హెచ్చిస్తాడు. జ్ఞానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, కృప ఇచ్చి దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధులు ఎదుగుతూ మన దేవుడు క్రమంగా ప్రియులారా దేవుడు మనను హెచ్చిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చిత్తం అంటే దేవుని యొక్క ప్రణాళిక చూపిన యోసేపు చాలా ఉన్నతమైన స్థాయికు దేవుడు తీసుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి సాతాను ఒక తంత్రం ప్రియులారా మన హృదయాన్ని అపవిత్రపరిచి, దురాశ గాని మన హృదయాన్ని అపవిత్రపరిచి మనల్ని పడేసుకోవాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అలాగ ప్రయత్నం చేస్తున్నామంటే మన పిలుపులో ఎదగవద్దు, దేవుని చిత్తం మనం చేయవద్దు, దేవుని నుండి మనం దూరం అవ్వాలి, మన ద్వారా దేవుని నామం యేసే నామం మహిమపరచబడవద్దు, సాక్ష్యం లేకుండా అవ్వాలి. అప్పుడేమవుతుంది? మన సాక్ష్యం లేకుండా ఉంటే మనం చూసినా గానీ, మన గురించి మన పేరు చెప్పినా గానీ ప్రజలు దూషిస్తే అనమాట, ఆకు పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి పరిస్థితి మన జీవితంలో రావద్దు అనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరు నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా వాక్యాలు బోధించుకొని ఇన్నర్ స్ట్రెంగ్త్ హోలీ స్పిరిట్ వలన పెంచుకోవాలి అనమాట. అనుదినం పెంచుకోవాలి. బాధ్యత మన చేతుల్లో అనమాట. దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి పరిశుద్ధంగా అనుదినం బ్రతికినట్టు ప్రియులారా మనం కోరుకోవాలి. దానిలో కూడా మన ఇంటిలో ఉన్న వారు కానీ, మన స్నేహితులు కానీ వారిని మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి పరిశుద్ధమైన ఒక గుంపును మనం లేబనెత్తాలన్నమాట. అది దేవుని చిత్తం. అభిషక్తులు ఉండే వారు పరిశుద్ధలో ఎదిగే గుంపు అనమాట. దేవునికి స్తోత్రం.
అభ్యంతరం ఉండవచ్చు, కానీ దేవుడు వారిని దాని నుండి బయటకు తీసుకొని వస్తాడనమాట. అంటే అన్నదైనా వాక్యానుసారంగా పరిశుద్ధంగా హృదయ గుంపుగా ప్రియులారా మనం ఉండాలి. దేవుడు ప్రియులారా అదే కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చి వారిను ముందుకు నడిపించినప్పుడు బాలాక్ రాజు ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని రాజులను ప్రియుల దేశాలు జయించుకొని యెహోవైన దేవుడు జయంతో వారు నడిపించుకొని వచ్చినప్పుడు బాలాక్ రాజు భయపడామన్నమాట. బాలాక్ రాజు భయపడాము. కాబట్టి ఏ విధమైన సరే ఇశ్రాయేలును జయించుకోవాలనే ఉద్దేశంతో బిలియాం ప్రవక్తను బాలాకు పిలిచినట్టు ప్రియులలో మనం చూస్తున్నాం. బహుమానాలు ఇస్తామని మంచి చక్కెర మాటలు చెప్పుకొని బాలాక్ రాజు, ఇక్కడ రాజు ఉంటే చాలా అంటే డబ్బు సమృద్ధి ఉండవచ్చు. బట్ బిలియా ప్రవక్తను పిలిచాము. బిలియా చెప్పారు, దేవుడు ఏదైతే నా ద్వారా మాట్లాడతారో అదే నేను మాట్లాడతాం. దేవుడు కూడా బిలియాంతో మాట్లాడినమాట. అలాగే ప్రియులారా బిలియాం వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాము, చాలా పెద్ద కొండ మీద తీసుకొని బిలియామును నిలబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చూసుకొని శాప మాటలు చెప్పాలని బాలాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన బిలియాము ప్రవక్త ఆశీర్వాద మాటలు పలికామన్నమాట. ఆశీర్వాద మాటలు పలికాం. కాబట్టి 3 చోట్లలో తీసుకొని నిలబెట్టామన్నమాట. కాబట్టి 3 సార్లు కూడా మనం చూస్తున్నది బిలియాం ప్రవక్త ఆత్మతో నింపబడి ఆశీర్వాద మాటలు పలికాం. కానీ తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, బిలియాము ఒక బోధించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బిలియాము సీక్రెట్ గా రహస్యంగా ఇశ్రాయేలు ప్రజలను పడేయడానికి సీక్రెట్ గా బోధించాం. అర్థమైన అంటే స్త్రీలను అంటే వారు అన్ని స్త్రీలను వారి మధ్యకు పంపాలి అని, మోయాబీలు అంటే స్త్రీలు పంపాలి అని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో శరీరాశ కలిగిన వారు లేదా నేత్రాశ కలిగిన వారు పాపం చేయడానికి అవకాశం ఉంది. వారు ఎప్పుడైతే పాపం చేస్తారో దేవుని యొక్క సన్నిధి దూరం అవుతాయి, దేవుడు వారికి అనుకూలంగా ఉండలేదు, అప్పుడు వారు ఓడిపోతాయని సీక్రెట్ నేర్పించుంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది సాతాను ఒక తంత్రం అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము, అలాగే చేసాము, బాలాకు అలాగే చేసాము. చాలా మంది పడిపోయినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది ప్రియులారా మనం దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. కాబట్టి మనం మనసులో చిన్న ఆశలు కావచ్చు, దురాశ కావచ్చు, ఈవిల్ స్పిరిట్ మన మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే అనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, జాగ్రత్తం జరగకుండా ఉండడానికి కొరకు ఏం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని రాయబడింది. జాగ్రత్తం జరగకుండా ఉండడానికి కొరకు పెళ్లి చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జాగ్రత్తం అంటే పెళ్లికి ముందు అనమాట, వ్యభిచారం అంటే పెళ్లి చేసిన తర్వాత అనమాట. ఇది 2 చేయడానికి వీల్లేదనమాట. కానీ ఫ్యామిలీ లైఫ్ లో, కుటుంబ జీవితంలో ప్రియులారా, కుటుంబ జీవితంలో దేవుడు ప్రియులారా జాగ్రత్తంలో పడిపోవద్దు, విచారం చేయవద్దు. ఇది 2 దేవుని చిత్తం అనమాట. విచారం చేయవద్దు, జాగ్రత్తం చేయవద్దు. కాబట్టి సాతాను గాడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దురాశల ద్వారా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చెప్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడి నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 14వ వచనం 15. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడుబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. చూడండి, దురాశ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
వాక్యం అంటే యేసయ్య మాటలు మనకు చాలా 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 సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా సహాయపడుతుంది. యేసు రక్తం మనకు చాలా సహాయపడుతుంది. యేసు నామం మనకు చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దాకా మనం పరిశుద్ధంగా అంటే పరిశుద్ధ కొరకు వాక్యం కొరకు నిలబడామంటే దేవుని మహాకృప అనమాట. దేవుని మహాకృప అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం పడిపోకుండా సజీవుడైన దేవుడు తప్పకుండా మనకు తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. పడిపోకుండా దేవుడు కాపాడుతాడు. లేదు, పడిపోకుండా దేవుడు తప్పకుండా మనల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిను మనల్ని, మనం ఇంటి వారిను, మన పొరుగు వారిను, మనం స్నేహితులను దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడినాక దేవునికి స్తోత్రం. పాపంలో పడిపోకుండా బ్రతకడానికి వరకు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి వరకు తప్పకుండా హోలీ స్పిరిట్ ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అది ప్రియులారా చాలా గొప్ప జీవితం అనమాట. మనం మాత్రం కాదు, మన పిల్లలు గాని, మన సహోదరి గాని, ప్రతి ఒక్కరు ప్రియులారా పరిశుద్ధులు గాని బైబిల్ అది నేర్పిస్తుంది. ఇప్పుడు దాని కొరకు దేవుడు ప్రియులారా ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దాని కొరకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా చాలా వ్యక్తులు ఈ విషయంలో పడిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధం లేకుండా, అంటే వాక్య సత్యాలు తెలియకుండా, వాక్యం నేర్చుకోకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా చాలా మంది ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కారణం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కారణం ప్రియులారా ప్రాముఖ్యంగా మనం ప్రతి ఒక్కరిలో ఏముంది, ప్రతి ఒక్క మనుషుల్లో సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం ఉంది అనమాట. అంటే పడిపోయిన ఆదాము ఒక క్యారెక్టర్, ఆ స్వభావం ఉంది అనమాట. కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మనకున్న గొప్ప విషయం ఏంటంటే మనలో ఏముంది, పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు. అంటే డివైన్ నేచర్, అంటే దేవుని గుణాలు మనలో ఉంది అనమాట. అలాగే అంతవరకు మనం ఏం చేసుకోవాలి, ఇన్నర్ మ్యాన్ బలపరచుకోవాలి. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా బలపరచబడుతున్న కొలది డివైన్ నేచర్, పరిశుద్ధలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి. ఇన్నర్ మ్యాన్ ఒకవేళ బలహీనపరచబడి ఉంటే ఏమవుతుంది, ఇన్నర్ మ్యాన్ బలహీనపరచబడిన స్థాయిలో మనం ఇన్నర్ మ్యాన్ లేదంటే మన కొత్తగా జన్మించిన ఆత్మ బలహీనంగా ఉంటే సిన్ఫుల్ నేచర్ అది ఆ ప్రభావం మనల్ని ప్రభావం చేస్తే అనమాట. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా బలపరచబడిన స్థాయిలో మనం ఉండే ఆ దేవుని యొక్క గుణాలు మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. లేదు, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఏది మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుంది, హోలీ స్పిరిట్ మనల్ని ప్రభావం చేస్తున్నామా, సిన్ఫుల్ నేచర్ ప్రభావం చేస్తున్నామా? ఇప్పుడు మీరు నమ్మకంగా ప్రార్థన చేసిన వ్యక్తి ఉండే, యేసు రక్తం యేసు నామంలో నమ్మకంగా వాక్యం బోధించే వ్యక్తి ఉండే, నమ్మకంగా యేసుక్రీస్తుతో సహవాసం చేసే వ్యక్తి ఉండే, మీ ప్రాణాన్ని, మీ మనస్సును, మీ భావోద్వేగాన్ని, మీ చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రభావం చేస్తాడు. అందుకొరకు రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడిచేవారు అని రాయబడింది. కాబట్టి సువార్త దర్శనం పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం బట్టి సాధ్యమనమాట. అసాధ్యమైనది కాదు, సాధ్యమే. కాబట్టి మనం హోలీ స్పిరిట్లో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. ఈ రోజు మాత్రం కాదు, ప్రతినంతకాలం మనం అనుదినం ఆధారపడాలి, ప్రతి నిమిషాలు ఆధారపడాలి అనమాట పరిశుద్ధాత్మ దేవునిలో. హోలీ స్పిరిట్లో మనం ఎల్లప్పుడూ ఆధారపడాలి. కాబట్టి గొప్ప అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నా కొరకు ప్రాణం పెట్టిన అంటే యేసుక్రీస్తులో పూర్తి ఆధారపడామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడి టెస్ట్ చేసామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఎల్లప్పుడూ పరిశుద్ధమైన దేవునిలో మనం ఆధారపడినప్పుడు మనం ఈజీగా పరిశుద్ధంగా మనం ప్రియులారా ఈజీగా బ్రతకవచ్చు. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన కొన్ని సిన్ లేదంటే కొన్ని పాప స్వభావాలు మిమ్మల్ని ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తున్న అది ఫెయిల్ అయిపోతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువు. క్రీస్తు యేసు నుండి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని నన్ను విడిపించాను. చూడండి, పాప నియమం నుండి అంటే పాప సిన్ఫుల్ నేచర్ నుండి విడిపించాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుడు విడిపించామన్నమాట. పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేశామన్నమాట. ఒకరోజు కాదు,
మన పరిశుద్ధాత్మలో అనుదినం ఆధారపడుతున్నప్పుడు అనుదినం పరిశుద్ధంగా బ్రతుకుతాయి. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్న గుంబెను పరిశుద్ధాత్మ దేవుడు లేపుతున్నా అనమాట. కాబట్టి దానికి మనం కోఆపరేట్ చేయాలి, హోలీ లైఫ్. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధులు ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే పరిశుద్ధులు ఎదుగుతున్న వారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు, హృదయ శుద్ధి గలవారు వారు ఏం రాయబడింది? హృదయ శుద్ధి గలవారు ఏం జరుగుతాయి వారి జీవితంలో చెప్తారు ఎవరైనా? మత్తయి సువార్తలో రాయబడింది కదా, హృదయ శుద్ధి గలవారు. చెప్పండి. ధన్యులు. ఇంకొక వాక్యం, ఒక మాట కూడా అక్కడ ఉంది, ధన్యులు. ఓకే, దానికి ముందు ఒక మాట ఉంది, చెప్తారా ఎవరైనా? హృదయ శుద్ధి గలవారు ఏం జరుగుతాయి? ఎస్, దేవుని చూస్తారు. చూడండి చాలు, దేవుని చూస్తారంటే వారు ప్రియులారా దేవుని అనుభవించుకొని బ్రతుకుతారు, దేవునితో సహవాసం చేసుకొని బ్రతుకుతారు. హృదయ శుద్ధి గలవారు అంటే పరిశుద్ధులు ఎదుగుతున్న వారి గురించి రాయబడింది. హృదయ శుద్ధి గలవారు అంటే ప్రియులారా పరిశుద్ధులు ఎదుగుతున్న వారు. కాబట్టి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలని మనలో వచ్చేసి మనలో ఇప్పుడు బ్రతుకుతున్నాం అనమాట. మనలో ఉన్నాం, హోలీ పరిశుద్ధన దేవుడే మనలో నివాసం చేస్తున్నాం. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధుడు, 100% పరిశుద్ధుడు అనమాట. హోలీ స్పిరిట్ 100% పరిశుద్ధుడు అనమాట. కాబట్టి 100% పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నా. కాబట్టి మీ ఆత్మలో 100% పరిశుద్ధ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. 100% అనమాట. కానీ మనకు కొన్నిసారి అనిపిస్తే అబ్బో 1% లేదంటే 5% లేదంటే 10% అని. అది మన ప్రాణంలో కొంచెం తేడా ఉండొచ్చు. కానీ మనం ఆత్మలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% పరిశుద్ధ మన ఆత్మలో ఉంది. ఎందుకంటే పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలి. మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధన దేవుడు మనలో వచ్చి నివాసం చేసుకొని మనల్ని అనుదినం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రియులారా మనకు సహాయం చేసుకొని సాతాను తంత్రాలు అనుదినం జయించుకొని, దురాశ గాని సాతాను తంత్రాలు అనుదినం జయించుకొని బ్రతికినట్టు ఈ పరిశుద్ధ దేవుడు నాకు మీకు బ్రతికినంతకాలం సహాయం చేస్తాడనమాట. బ్రతికినంతకాలం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అది ప్రజలను ప్రభావం చేస్తాయన్నమాట. పరిశుద్ధంగా ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధ కొరకు మనం నిలబడినప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మన మాటలు, మన చూపు, మన ప్రవర్తన ఇద్దరిని ప్రభావం చేస్తారు, ప్రజలను ప్రభావం చేస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్న 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనంలోనే రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనంలోనే రాయబడింది. ఒకవేళ మీ భర్త రక్షణ పొందలేదేమో, అభ్యంతరంగా బ్రతుకుతున్నారేమో, కానీ రక్షణ పొందిన మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మీరు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ జీవితం చూసుకొని, మీ యొక్క పరిశుద్ధమైన జీవితం చూసుకొని వారు మారు మనసు అనుభవంలోనికి నాకు కూడా పరిశుద్ధమైన యేసుక్రీస్తు కావాలని వారు చెప్పినట్టు దేవుడు యేసునామములో గొప్ప కార్యం చేస్తాడనమాట. అవును కదా? బైబిల్లో రాయబడి ఉందా లేదా? ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవద వలన రాబట్టబడవచ్చును. అలా వచ్చు అని రాయబడింది. అంటే అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇన్ ద సేమ్ వే యూ వైఫ్స్ must accept the authority of your husbands. Then even if some refuse to obey the good news, your godly lives, అంటే దేవునితో భయభక్తి కలిగిన బ్రతుకు, అంటే అది పరిశుద్ధమైన బ్రతుకు అనమాట. యువర్ గోడ్లీ లివ్స్ విల్ స్పీక్, అది మాట్లాడుతాయి అనమాట. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అది వారితో మాట్లాడుతాయి అనమాట. మన పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అది ప్రజలతో మాట్లాడుతాయి అనమాట. మాట్లాడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మాటలు మాత్రం కాదు, మన జీవితం కూడా మాట్లాడుతాయి అనమాట. మన సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు అది కూడా మాట్లాడుతాయి అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యువర్ గోడ్లీ లివ్స్ విల్ స్పీక్ టు దమ్. కాబట్టి ఒకరితోనే కాదు, భర్తతో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతాయి అనమాట. మన పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అది ప్రతి ఒక్కరిను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట, ప్రభావం చేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యువర్ గోడ్లీ లివ్స్ విల్ స్పీక్ టు దమ్ వితౌట్ ఎనీ బెడ్స్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడం వలన మనకు మేలు, అందరికీ మేలు.
ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది? మనకు విలువ ఉంది. పాపం ఏం చేస్తుంది? మనకు విలువ లేకుండా చేస్తుంది. అంటే పరిశుద్ధాత్మతోడు పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏం చేస్తుంది? విలువ తీసుకొని వచ్చామన్నమాట. విలువ. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు అని చెప్పారు. హల్లెలూయా. మీరు భూమికి ఉప్పు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. వాక్యం చదువుతాము. బట్ చదవండి. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఎస్, ఉప్పు ప్రియుల దానికి సారం లేదు అంటే, దానికి ఆ క్వాలిటీ, ఆ గుణం లేదు అంటే దాన్ని పడేస్తుంది. దానికి విలువ లేదు. ఉప్పుగా ఉండే దానికి టేస్ట్ ఉండే, అది మంచి విలువ ఉంది అనమాట. మంచి స్థాయిలో అది కాపాడబడుతుంది. దానివల్ల అనేకులకు మేలు అనమాట. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా అలాగే అనమాట. ఉప్పు అంటే ప్రియులరా, దేవుని యొక్క డివైన్ న్యాచురల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డివైన్ పవర్ మనకు ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్ అనమాట. డివైన్ న్యాచురల్ అండ్ డివైన్ పవర్. ఈ రెండు విషయంలో ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం అనుదినం ఎదగాలి. అప్పుడు గ్లోరీ అంటే మహిమ నుండి మహిమలో ఎదుగుతాయి. పరిశుద్ధలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తిలో, డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో ప్రియుల మన ఎదిగవారి ఉండాలి. ఇది రెండు మనం కోరుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మలో ఆధారపడి, యేసు రక్తంలో ఆధారపడి, యేసు నామములో ప్రార్థన చేసుకొని వాక్యాలు చదువుతున్న కొద్ది ప్రార్థన ఆరాధన ఇలాగ క్రమక్రమంగా చేస్తున్న కొద్ది దానిలో మనం ఇంక్రీస్ అవుతున్నాం అనమాట. అనుదినం ఇంక్రీస్ అవుతున్నాం అనమాట. ఒకటి, ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొద్ది ప్రియులారా మనం ఆత్మ మనిషి ఇన్నర్ స్ట్రెంగ్త్ తో ఇంక్రీస్ అవుతాయి, ఎక్కువ అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. మనలో ఉన్నది బయటకు రిలీజ్ అవ్వడం ప్రారంభించబడతాయి అనమాట. ప్రియులారా మహిమలో మనం ఇంక్రీస్ అవుతున్న గుంపు అనమాట. అనుదినం ఇంక్రీస్ అవ్వాలి. డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో మన అనుదినం ఇంక్రీస్ అవ్వడానికి యేసునామములో మనందరూ ఇంక్రీస్ అవున్నారు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని ప్రేమించిన వారికి అంత మేలు కొరకు, దేవుని చేత పిలువబడిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది అనమాట. ప్రాముఖ్యమైన విషయం అనేది మన పరిశుద్ధలో ఎదగడానికి వరకు అన్ని జరుగుతుంది అనమాట. అంటే డివైన్ న్యాచురల్ లో, డివైన్ పవర్ లో ఎదగడానికి వరకు, మహిమలో ఎదగడానికి వరకు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పరిశుద్ధలో, డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్న వ్యక్తి ఉండే భవిష్యత్తు గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు స్తోత్రం పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అదే విలువ అనమాట. అదే గొప్ప విలువ తీసుకొని వస్తాయి. హల్లెలూయా. ప్రత్యేకంగా కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఉండవచ్చు, పెళ్లి కాకుండా చక్కని సాటైన సగారి కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు పరిశుద్ధంలో ఎదగండి, పరిశుద్ధమైన దేవునితో కలిసి. కాబట్టి మంచి సంబంధాలు తప్పకుండా దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా, ఎందుకంటే ఈ కాలంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఏం కోరుతున్నారంటే, మంచి భయభక్తి గల అబ్బాయి నాకు కావాలి, పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న అమ్మాయి లేదంటే అబ్బాయి ఎక్కడ ఉన్నారు అని ప్రజలు వెతుకుతున్నారు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధంలో ఎదగండి, ప్రభుతో సమయం గడపండి, ప్రభువును గణపరచండి. తప్పకుండా చక్కని భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వాక్యం నిర్లక్ష్యం చేసుకొని, ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, వాక్యం ఏమి పట్టించుకోకుండా అభివృద్ధంగా బ్రతుకుతున్న వారికి స్తోత్రం, వారిని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా తల్లిదండ్రులుగా మనం గమనించాలి. అలాగే సహోదరులుగా అంటే ప్రతి ఒక్కరు గమనించాలి. పరిశుద్ధంగా బ్రతకడం దాని వల్లనే మేలు అనమాట. కీడు కాదు, మేలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధంగా డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో మనం ఎదుగుతున్న వ్యక్తులు కావాలని అవసరాలు కూడా తెరచబడతాయి. మీరు అనుకున్నారు, అబ్బో నేను ఎలాగ బ్రతుకుతుంది, నేను బ్రతుకుతాయి. కొందరు అనుకున్నారు, నేను ఎలాగ బ్రతుకుతాయి, దేవుడు నన్ను పిలిచాము, నేను విశ్వాసంతో యేసుక్రీస్తును వెంబడించినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది. బైబిల్ నేర్పిస్తుంది, స్పష్టంగా నేర్పిస్తున్నాడు. డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్న వ్యక్తి ఉండే. కాబట్టి డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో ఎదగాలంటే ఖచ్చితంగా ప్రభువుని యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి. వేరే మార్గం లేదు, షార్ట్ కట్ లేదనమాట. ఖచ్చితంగా యేసయ్య మాటలు మనం భవించుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో మనం ఎదగాలి. యేసు రక్తం, యేసు నామములో ఆధారపడాలి. అలాగే ఇప్పుడు ఇలా ఎదుగుతున్న వ్యక్తి తప్పకుండా డివైన్ పవర్ లో ఎదుగుతే, డివైన్ న్యాచురల్ లో ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి వారికి అవసరాలు బైబిల్లో రాయబడింది, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తాడనమాట.
కాబట్టి ఒకవేళ మనం దయ చేయబడడం అంటే అది మనం అనుగ్రహించబడలేదు అంటే దానికి అర్థమైనది మనం ఇంకా కూడా డివైన్ పవర్ లో ఇంకా ఎదగాలి అనమాట. డివైన్ పవర్ లో డివైన్ న్యాచురల్ ఇంకా ఎదగాలి. అప్పుడు మన అవసరాలు యేసునామములో అద్భుతంగా తీర్చబడతాయి. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. నా రాజ్యం నీది మొదట వెదగొడి అప్పుడు అనుగ్రహపడు అంటే నిజంగా మనం దేవుని రాజ్యం వరకు నేను నిలబడుతున్నానని చెప్పిన సరిపోలేదు, మాటలు మాత్రం సరిపోలేదు. మనం మాట్లాడతారేమో నేను క్రైస్తవుడను, నేను దేవుని బిడ్డను, మాటలు మాత్రం ఉండొచ్చాము. మాటలు మాత్రం సరిపోలేదు, మాటలు ఉండాలి, దానికి తగినట్టు జీవితం ఉండాలి అనమాట. దేవుని రాజ్యం వరకు నిజంగా నిలబడాలి. మొదటి నా రాజ్యం నీది వెదగుడి, నేను దాని కొరకు కోరుతున్నామని చెప్పినా సరిపోలేదు. నేను దాని కొరకు నిలబడుతున్నా, ఓకే నిలబడాలి అంటే నిజంగా నిలబడాలి అనమాట. నిజంగా మనం అది వెదగాలి, నిజంగా అది మన జీవితంలో అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని రాజ్యం నీది వెదగాలి, దేవుని స్వరం విని దేవుని చిత్తానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు అవసరాలు తెరచబడతాయి. కానీ మనం దేవునికి లోబడకుండా మన ఇష్టం చేసుకోవాలని బ్రతుకుతున్నప్పుడు మన అవసరాలు తెరచబడతాయని లేదు. సోదరం, దేవునికి లోబడకుండా దేవుడు పేరు చెప్తారేమో మనం, కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడకుండా మనం తప్పిస్తారేమో. ఇంకొక రోజు తర్వాత చూస్తాం ఇలాగే పోస్ట్పోన్ పెడతారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం దేవుని యొక్క రాజ్యం నిజంగా మనం వెదగాలి అనమాట. దేవుని స్వరం నిజంగా విని దానికి లోబడే వారికి ఉండాలి. హోలీ స్పిరిట్ వలన లోబడాలి. వారు అవసరాలు యేసునామములో తప్పకుండా తీర్చబడతాయి. దానివల్ల మనం ఇంకా ఒకరితో అడగాల్సిన పరిస్థితి రాదనమాట. దగ్గరగా మనం ఉండలేదన్నమాట, బిచ్చగాడుగా మనం ఉండలేదన్నమాట. ఇంకా మనం ఇచ్చేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని రాజ్యం ఇది మనం నమ్మకంగా బెదగిన వ్యక్తిగా ఉండే ప్రియులారా, మనం ఇద్దరులకు ఇచ్చే వ్యక్తిగా మనం బ్రతుకుతాయి. మన రాష్ట్రంలోనే జరుగుతాయి, మన దేశంలోనే బ్రతుకుతూ ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా దేవుడు మనను యేసునామములో మార్చినాక. ఎందుకంటే మన దేవునికి పవర్ ఉంది, మన దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. వాక్యం పరిలాలు మనం పాటించుకొని బ్రతుకుతున్నప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. బైబిల్లో రాయబడింది నీతిమంతులు నివాసం అంటే నీతిమంతుల యొక్క నివాసం స్థలం కూడా దేవుడు దీవిస్తాడనమాట. కాబట్టి మనందరం నీతిమంతులు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన క్రిస్తువుని కలిగిన ప్రతి ఒక్కరు నీతిమంతులం అన్నమాట. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్న ప్రియులారా, మనం నమ్మకంగా ప్రార్థన, ఆరాధన, సుధులు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనం బ్రతుకుతున్న మనం దేశం, మన రాష్ట్రం, దేశం కూడా దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క వాగ్దానం అనమాట, దేవుడు చెప్పిన మాట అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఉన్న ప్రాంతం కూడా మనల్ని బట్టి దీవించబడతాయి. ఇక్కడ మనం నీతిమంతులు, మనం క్రియలను బట్టి నీతిమంతులుగా మార్చబడలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ యాగాన్ని బట్టి, ఆ యాగములో ఆ యేసుక్రీస్తు రక్తములో మనం నమ్మిన కాబట్టి రక్తం ద్వారా మనం దేవుడు మన పాపాలందరూ క్షమించి మనను నీతిమంతులుగా మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. మన క్రియలను బట్టి కాదు, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రియుల దేవుడు మనను నీతిమంతులుగా మార్చాము. లేదు కాబట్టి నీతిమంతులుగా ఉన్న ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, అలాగే నీతిమంతులు నివాసం చేస్తున్న ప్రియులారా, మన ప్రాంతం తప్పకుండా దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం ఉన్న రాష్ట్రం, దేశం కూడా దీవించబడతాయి. మనం మాత్రం కాదు, మన రాష్ట్రం, దేశం కూడా దీవించబడతాయి. ఇప్పుడు అదే ప్రియులారా, మన యోసేపులో మనం చూస్తున్నాం. యోసేపు పరిశుద్ధంగా నిలబడిన కాబట్టి ఆ కాలంలో అంటే తన నాన్న అంటే యాకోబుకు కూడా బ్రతిగామన్నమాట. యాకోబు అంటే ఇశ్రాయేలు కూడా చనిపోకుండా దేవుడు కాపాడాడు. యోసేపు దేవుని కొరకు నిలబడినప్పుడు, పరిశుద్ధ కొరకు నిలబడినప్పుడు యోసేపును ప్రియులారా, తన సహోదరులు చనిపోకుండా కరువు కాలం వస్తేనే దేవునికి తెలుసు అనమాట. ఇప్పుడు దానికి ముందు దేవుడు యోసేపు చెప్పారు, మీరు రక్షణ పొందుకోవడానికి కొరకు, మీరు ప్రాణాపాయం మీకు రాకుండా ఉండడానికి కొరకు దేవుడే నన్ను ముందుగా పంపించామని యోసేపు సాక్ష్యం చెప్తున్నాను అనమాట. యోసేపు పరిశుద్ధ కొరకు, వాక్యం కొరకు నిలబడినా కాబట్టి యోసేపు ఇంటి వారు పోషించబడాము, బ్రతిగాము. సాతానుగా తంత్రములు పడకుండా, లేదంటే వారు దుర్మరణం జరగలేదన్నమాట, దుర్మరణం ఆగిపోయింది అనమాట. వాక్యం కొరకు, పరిశుద్ధ కొరకు ప్రియులు నిలబడినప్పుడు దుర్మరణాలు ఆగిపోతాయి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఏ బాధ మీ గుడారానికి రాదు అంటే బాధ గుడారానికి రాకుండా ప్రభు కాపాడుతాడు. పరిశుద్ధ కొరకు, వాక్యం కొరకు ప్రియులు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. వాక్యానికి లోబడి, యేసుక్రీస్తు మాటకు లోబడి బ్రతుకుతున్నప్పుడు
మనం భూమి మీద ఎక్కడున్నా సరే సురక్షితంగా బ్రతకనమాట. అంటే పరలోక దూదుల కాపుదల్లో మనం బ్రతకనమాట. యేసు రక్తం, యేసునామం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం, పరలోక ప్రొటెక్షన్ లో మనం ఉన్నామన్నమాట. దేవుని ప్రొటెక్షన్ లో, దేవుని కాపుదల్లో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం గొప్ప కాపుదల్లో మనం బ్రతకాలంటే దేవునికి లోబడాలి. ఇప్పుడు యోసేపు ప్రియుల పరిశుద్ధ కొరకు, వాక్యం కొరకు నిలబడిన కాబట్టి యోసేపు ద్వారా దేశం మాత్రం కాదు, దేశాల్లో ఉన్నవారు బ్రతికాము, దేశాలు కూడా దీవించబడే. అదే ప్రియులారా, నా జీవితంలో మీ జీవితంలో దేవుడు అదే చేస్తాడు. మన వాక్యం కొరకు, పరిశుద్ధ కొరకు మీరు నిలబడినప్పుడు మీరు మన రాష్ట్రానికి, మీ ఇంటి వారికి మాత్రం కాదు, మన రాష్ట్రానికి మాత్రం కాదు, దేశానికి మాత్రం కాదు, దేశానికి కూడా బ్లెస్సింగ్ గా దేవుడు వాడతారు. హల్లెలూయా. దేశాన్ని కూడా దీవించడం చాలా గొప్పది. బైబిల్ గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడదాం. శ్రమ అయినా సరే, ఇన్సల్ట్ అయినా సరే, అవమానం అయినా సరే, మన క్రీస్తు కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, మనం అనేకులు దీవించే వారుగా దేవుడు మనల్ని వాడుతారు. దేవుని చిత్తం అన్నమాట. ఇప్పుడు దీవించే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని ఇద్దరిని దీవిస్తాడనమాట. దీవించే దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మన హృదయం కోరుతున్నామన్నమాట. ఇద్దరిని దీవించడానికి కొరకు. ఇప్పుడు హృదయం, అందుకొరకు మన హృదయం పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, వాక్యతో నింపుకోవాలి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని నివాసం చేస్తున్నప్పుడు కొందరు హృదయం అపవిత్రపరచిన సార్లు ఉంటే ఇద్దరిని దీవించడం కష్టమవుతుంది. అంటే ప్రభువుకు పవర్ లేదని కాదు. అంటే అందుకొరకు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. మనకు 3 భాగాలు ఉంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఆత్మ మనం ఇచ్చేసాము, సువార్త రక్షణ పొందినప్పుడు ఆత్మ ఇచ్చేసాం. కాబట్టి ఆత్మ మీరు ప్రభువుకు వెళ్ళలేని వ్యక్తులు, యేసుక్రీస్తు మీ కొరకు కూడా ప్రాణం పెట్టారు, సిలువలో ప్రాణం పెట్టారు. యేసయ్య నా పాపాలు క్షమించమండి, మీ పాపాలు కూడా క్షమిస్తాడు. యేసయ్య నాకు కూడా రక్షణ దయచేయమంటే రక్షణ దయచేస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుకు మీ హృదయంలో చోటించినట్లయితే తప్పకుండా ప్రభు పరిశుద్ధాత్మ వలన మీలో వచ్చి నివాసం చేసుకొని మీకు కూడా రక్షణ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రక్షణ పొందన మాత్రం సరిపోలేదు, మన ప్రాణం కూడా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రాణం కూడా చాలా ప్రాముఖ్యం. మన మనస్సు, భావోదయ, చిత్తం కూడా చాలా ప్రాముఖ్యం. హృదయం కూడా చాలా ప్రాముఖ్యం. లేదు, అందుకొరకు హృదయ శుద్ధి గెలవారి ధన్యులు అని రాయబడి హృదయం. ఎందుకంటే హృదయంలో ఒకవేళ కోపం కానీ, పగ కానీ, చేదు, అసూయ ఉంటే మనం ఇద్దరిలో దీవించలే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, హృదయ శుద్ధి పరిశుద్ధంలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ఎక్కువ దీవిస్తారనమాట. ఎక్కువ దీవెన అనుభవిస్తుంది, ఎక్కువ ఇద్దరిలో దీవిస్తారు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇలా నా పట్ల, మీ పట్ల అది కోరుతుంది. కాబట్టి మీరు కాబట్టి ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాము. కాబట్టి అనేకను దీవించేవారుగా పరిశుద్ధంలో ఎదుగుతున్న మీరు, పరిశుద్ధ కొరకు, వాక్యం కొరకు, యేసునామం కొరకు, యేసు రక్తం కొరకు నిలబడుతున్న మిమ్మల్ని అనేకలు దీవించినట్టు దేవుడు మిమ్మల్ని వాడతారు. దానితో పాటు మీరు కూడా ఇప్పుడున్న దానికంటే ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తారనమాట. క్రమంగా మీ ఆశీర్వాదాలు ఇంక్రీస్ అయిపోతాయి. ఇప్పుడు కొందరు చూసుకొని అసూయ పడతారేమో, కొందరు బాధపడతారేమో. కాబట్టి దేవుని చిత్తం అనమాట. మనం దేవుని కొరకు ప్రియులారా నిలబడుతున్నప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా తప్పకుండా హెచ్చిస్తాడు. ఒకటి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందే దీని మనసు కలిగి ఉండు దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఆ వాక్యానుసారంగా ఈ ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీరు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారు. దేవుడు కూడా తగిన సమయంలో మిమ్మల్ని ఆత్మలో బలపరిచి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, అభిషేకించి దేవుడు హెచ్చిస్తాడు అనమాట. ఇద్దరిలో దీవించినట్టు దేవుడు హెచ్చిస్తాడు. అది మాత్రం కాకుండా బైబిల్ నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రాకడలో గొప్ప హెచ్చింపు, నిత్య మహిమ అనుభవంలోని కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి భూమిలో ప్రదైనప్పుడు మనకు ఆశీర్వాదం, మహిమ నుండి అధిక మహిమలో ప్రతిగా అనుభవం, జయం, ఆశీర్వాదాలు మనకు భూమిలో ప్రదైనప్పుడు మనకు ఉంది. అది మాత్రం కాకుండా నిత్య మహిమలోని కూడా దేవుడు నడిపిస్తారు. అది చాలా గొప్ప హెచ్చింపు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినటువంటి ప్రతి శుద్ధిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాలు ప్రతి ఒక్కరిలో ప్రభు జీవము ఆత్మలాగే మార్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు పరిశుద్ధంలో ఎదైనట్టు దేవా కృప చూపు అని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం, దేవా హోలీ స్పిరిట్ హెల్ప్ లో దేవా ప్రతి ఒక్కరు తండ్రి శిఖ ఆరాధన ఇప్పుడు దాకా తండ్రి పాపంలో పడిపోకుండా తండ్రి మీరు కాపాడుతున్న మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా తండ్రి పరిశుద్ధంగా బ్రతినట్టు
తండ్రి ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ బలపరచుందండి, ప్రతి ఒక్క ఆత్మ బలపరచుందండి, ఇన్నర్ స్ట్రెంగ్త్ హోలీ స్పిరిట్ దబా మీరు తండ్రి అధికంగా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మేమందరం బ్రదనంతకాలం తండ్రి పరిశుద్ధంగా బ్రదనట్టు దేవా కృపా దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మీటింగ్ లో పాల్గొంటున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారికి అవసరాలు అద్భుతంగా దేవా మీరు తెరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఆమెన్ దేవా అడుగు వాటినట్టు ఊహించి వాటినటువంటి గొప్ప కార్యాలు ఆమెన్ ప్రతి ఒక్కరు ఆమెన్ అనుభవించిన కానీ ప్రార్థన చేస్తున్నాం. దీవెన మీద అధికమైన దీవెన అనుభవించినట్టు దేవా కృపా దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులను దీవించే అభిషేకంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వందనాలు ఊహిబాన సిహారాధన కరగరబిన దేవా హోలీ స్పిరిట్ ఈ బలమైన సన్నిధితో ప్రతి ఒక్కరు ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా జయంతో అందరిని బ్రదనట్టు కృపా దేవా దయచేస్తున్నటి వందనాలు మహిమాగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పర్వతండి. ఆమేన్ ఆమేన్. అలాగే ప్రియులారా దేవునికి స్తోత్రం. మా యొక్క ఈ రికార్డ్ ప్రియులారా యూట్యూబ్ కానీ మెసేజ్ మీరు దయచేసి ఇద్దరు కూడా దయచేసి మీరు షేర్ చేయాలని మనవి చేస్తున్నాము. వాక్యాలు ఎందుకంటే వాక్యం విని చాలా మంది కూడా దీవించబడాలని మా కోరిక, అన్నగళ్ళు దీవించబడాలని కోరిక. కాబట్టి ఈ మినిస్ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేస్తున్నారు, కొందరేమో రకరకాల విధంగా సహాయం చేస్తున్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించినాక కాబట్టి మీ యొక్క ప్రార్థనని బట్టి ప్రియుల మినిస్ట్రీ ఇంత మటుకు జయంతో నడుస్తుంది. కాబట్టి ఇంకా కూడా మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిను దీవించినాక దేవునికి స్తోత్రం. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.